ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడి మాటలు రాయిస్తూ ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఏమని రాస్తున్నాడంటే, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని, పరిశుద్ధతను ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి నీతిమంతులుగా ఉండాలంటే యేసుక్రీస్తు నామములో మనము ఉండాలి, ఆయనను అంగీకరించాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా కడుగుబడి నీతి యొక్క మంతుని యొక్క అడుగు జాడలో నడుస్తున్నప్పుడు కంపల్సరీ నీతి అనేది మనలో దినదినం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ విషయాలు కొన్ని నేర్చుకుందాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తారని వాగ్దానం చేశాడు కదా, దాని విషయంలో ఏంటి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. అబ్రహాం గారి కొరకు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయంలో మమ్రే దగ్గరున్న సింధూర వనము దగ్గర అబ్రహాము ఎండవేళ కూర్చున్నాడు. కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఎండవ వేళలో తన గుడారం ఎదుట కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు కనబడ్డాడు. వెంటనే అబ్రహాము సాగిలపడి పరిగెత్తి నేలమట్టకు వంగి, ప్రభా నీ కటాక్షము నా మీద నున్నెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దన్నాడు. అంటే ఆయన చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంగీకరించడమే కాకుండా తన యొద్దకు వచ్చాడు. తన యొద్దకు వచ్చి అతని ప్రార్థన అంగీకరించిన తర్వాత, అతని యొద్దకు వచ్చిన తర్వాత అతనిలో ఉన్న కొన్ని కొరతలు తీర్చాడు. ఏంటి ఆ కొరత అంటే, అతనికి సంతానం లేదు. ఆ సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని అతడు పొందుకున్నాడు. ఏమంటున్నాడంటే, మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనం, నీ భార్య అయిన శార ఎక్కడున్నదని అతడిని అడగగా అతడు అదిగో గుడారం ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, ఇక మీదట ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చూసారా, దేవుడు ఇక్కడ నీతిమంతుని ప్రార్థన అంగీకరించి వారి కొరతను తీర్చినట్టుగా పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఇది మొదటిది. రెండవది, నీతిమంతులను బాధ నుండి తప్పిస్తాడు. నీతిమంతులను బాధ నుండి తప్పిస్తాడు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు పోతా వెళ్తూ 17వ వచనంలో, నేను చేయబోయే కార్యము అబ్రహాము దాచెదన అంటాడు. అప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ప్రభు అని అడుగుతాడు. ఈ 17వ వచనం ద్వారా దేవునికి అబ్రహాము స్నేహితుడయ్యాడు అని వాక్యం మనకు గుర్తు. కాబట్టి ఏం చేయబోతున్నావంటే, అప్పుడు సొదొమ గొమొర్రా దేశముల కోసం చెప్తాడు. అక్కడ భయంకరంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ యొక్క పట్టణములను అగ్ని గంధకములతో నాశనం చేస్తా అంటాడు. అప్పుడు వెంటనే, అయ్యా అక్కడ నీతిమంతులు 50 మంది ఉంటే నువ్వు ఆ పట్టణంలో నాశనం చేయవంటే దేవుడు అతని ప్రార్థన అంగీకరిస్తాడు. అంగీకరించి సరే నేను చెయ్యనయ్యా అంటాడు. 50 మంది నుంచి బేరమాడతాడు. 10 మందికి వచ్చే వరకు ఆ 10 మంది విషయంలో కూడా సరే 10 మంది ఉన్నా చాలు, నేను ఆ పట్టణం నాశనం చేయని చెప్పగానే అబ్రహాం ఏం చేస్తున్నాడో మనము చూద్దాం. 22వ వచనం, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి కానీ అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. అంటే
ఎంత అద్భుతమో చూడు. ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడి సన్నిధిలో కూర్చొని తన తమ్ముడిని నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అతని ప్రార్థన దేవుడు అంగీకరించి లోతుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చెయ్యను. ఆదికాండము 19:21 చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. చూసావా, మొట్టమొదటి చేయనన్నాడు, నీ మనవి అంగీకరించుతని చెప్పాడు. మూడోది ఏమంటాడు, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని అతనికి చెప్తా ఉన్నాడు. చూసారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు లోతు తప్పించబడ్డాడు. అదే 29వ వచనం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. దేవుడు ఆ మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న ఆ పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా తప్పించెను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమో మనకి కనబడతా ఉంది. అబ్రహాము కొరతలు తీర్చిన దేవుడు అలాగనే లోతును దేవుడు తప్పించాడు. ఆ యొక్క అగ్ని గంధకాల నుంచి దేవుడు తప్పించాడు. మరొక భక్తుని కోసం మనం నేర్చుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయంలో మరి హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఎలా విన్నాడు అనేది మనం నేర్చుకుందాం. ఆయన చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు కాబట్టి నీళ్లు చక్కబెట్టుకున్నప్పుడు అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రార్థన అంగీకరించి ఏం చేశాడో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చూసారా, 6వ వచనం, ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమో మనకి ఇక్కడ చూస్తే కనబడతా ఉంది. కాబట్టి నిజంగా హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. మరణమవుతున్న వ్యక్తికి మరణం నుంచి తప్పించి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. తర్వాత రెండోది ఏం చేశాడో మనం హిజ్కియా విషయంలో మరొకటి నేర్చుకొని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాలును నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములు సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. 30వ వచనం ఏమంటుందంటే, దేవుడు చెప్తున్న మాట ఇక్కడ, పడమటి తట్టు వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఎంత అద్భుతమో చూడు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అబ్రహాం కోసం నేర్చుకున్నాం. ఆయన చేసిన ప్రార్థన దేవుడు